అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్లో పాజిటివ్గా ఓపెన్ అయింది. మార్కెట్ చూస్తే కనుక ఇంచుమించు 30-40 పాయింట్స్ ప్లస్తో ఓపెన్ అయ్యి మనకి 11,705 లెవెల్స్ వరకు 710 లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఇంట్రాడేలో రియాక్షన్ వచ్చింది. ఇంట్రాడేలో చూస్తే కనుక హై నుంచి ఇంచుమించు 150 పాయింట్ల రియాక్షన్ వరకు వచ్చి చివరికి 11,600 స్థాయిలో క్లోజ్ అయింది. నిఫ్టీ ఒక 0.5% వరకు రియాక్ట్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మరింత కొంత ఎక్కువ రియాక్షన్ వచ్చింది, 0.8% వరకు వచ్చింది. ఇది ఒక సాధారణమైన టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ కరెక్ట్గా 10,600 సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బాగా రీబౌండ్ అవ్వడం మనం చూసాము. ఇంచుమించు 6-7 వారాల పాటు కంటిన్యూస్గా ఒక అప్ ట్రెండ్కి వెళ్ళి 2018 ఆగస్టులో వచ్చిన హై 11,700 స్థాయి వరకు వెళ్ళి 780 స్థాయి వరకు వెళ్ళి మనం ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 2018 ఆగస్టు లెవెల్స్లో అక్కడ నుంచి రియాక్షన్ వచ్చింది. పైగా మనం గత కొన్ని రోజులుగా అనుకుంటూనే ఉన్నాము మార్కెట్ షార్ట్ టర్మ్ ఓవర్ బాట్ పొజిషన్లో ఉందని, రియాక్షన్ ఎప్పుడైనా రావచ్చు అని కూడా అనుకున్నాము. ఆ రియాక్షన్ ఇవాళ మనం రావడం మనం చూసాము. మనకు తెలుసు ఫండమెంటల్గా మేజర్ ఈవెంట్ ఎలక్షన్స్ కూడా ఇంకా 2 రోజుల్లో బిగిన్ అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ లోయర్ రేట్లో బాగా రన్అప్లో పార్టిసిపేట్ చేసి ఇన్స్టిట్యూషన్స్ హెవీగా కొన్న విషయం మనకు తెలిసిందే. మార్చ్ బిగినింగ్లో ఇంచుమించు 15,000-20,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టిన తర్వాత హై లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్కి సహజమైన రియాక్షన్ వస్తుంది కాబట్టి ఆ రియాక్షన్ ఇవాళ వచ్చింది. సో మార్కెట్ ఇవాళ రియాక్షన్ మోడ్లో ఉంది. టెక్నికల్గా కొంచెం రియాక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఇందాక చెప్పినట్టు ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 చూస్తే కనుక 0.4% వరకు రియాక్ట్ అయింది. మిడ్ క్యాప్ 0.8% పైగా రియాక్ట్ అయింది. స్మాల్ క్యాప్ 0.7% వరకు రియాక్ట్ అయింది. ఒకసారి సెక్టరల్ విషయానికి వస్తే కనుక మనకి ఆటోమొబైల్ 0.5% వరకు పడింది. మనకి ఎఫ్ఎంసీజీలో స్వల్ప నష్టాలు వచ్చాయి. ఇవాళ ఐటీ స్టార్ ఆఫ్ ది డే అనుకోవచ్చు, 0.7% వరకు పాజిటివ్గా రికవరీ అయింది. మనకి ఇవాళ మెటల్స్ 1% వరకు రియాక్ట్ అయింది. పిఎస్యూ బ్యాంక్స్లో 1% వరకు రియాక్ట్ అయింది. రియల్ ఎస్టేట్ మోర్ దెన్ 2% వరకు రియాక్షన్ వచ్చింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ జస్ట్ ఇది ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. మనకి గత కొన్ని వారాలుగా మనకి ఇంచుమించు 1,200 పాయింట్ల వరకు పెరిగింది కాబట్టి ఒక సింపుల్ రీట్రేస్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇవాళ ఒకసారి మనకి మార్కెట్లో ఒకసారి ఏ గ్రూప్లో టాప్ స్టాక్స్ చూద్దాం, ఆ తర్వాత మొమెంటమ్ స్టాక్స్ యాజ్ యూజువల్ చూద్దాం. ఒకసారి ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఎన్ఎస్సి ఏ గ్రూప్లో టెక్ మహీంద్రా 1.5% వరకు పెరిగింది. సో ఈ మధ్యకాలంలో మనకి తెలుసు ఐటీ మనకి డాలరు ఇంచుమించు 68.5లో సపోర్ట్ ఉన్న విషయం మనకు తెలిసింది. అనుకున్నాం కూడా ఆ లెవెల్ నుంచి రికవరీ అయ్యి మనకి 69.5 వరకు వెళ్ళటం మనం చూసాం. ఆ మూమెంట్లో ఆ ₹1 రికవరీలో మనకి డాలర్లో మనకి ఐటీ స్టాక్స్ ముఖ్యంగా ఇన్ఫోసిస్ కూడా అంతగా అనుకున్నాం 700-710 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని. అది ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది ఈ లాస్ట్ 1 వీక్లో రావడం మనం చూసినాం. ఇంచుమించు ₹800 వరకు వెళ్ళింది. సో టెక్ మహీంద్రా 850 నుంచి టెక్నికల్గా 770 వరకు రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఈ మధ్య 2-3 వారాలుగా కన్సాలిడేషన్ అయ్యి కొంచెం ఒక మైనర్ రికవరీ బాటలో ఉందనుకోవచ్చు. ఇన్ఫోసిస్ నెక్స్ట్ టాప్ గెయినర్ 770 వరకు పెరిగింది. ₹700 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి 780 లెవెల్స్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 10-15% షార్ట్ టర్మ్లో ఒక 2 వారాల్లో వచ్చింది కాబట్టి అది 780 లెవెల్స్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్స్ ట్రేడర్స్, పొజిషన్ ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్ కరెక్ట్గా రన్అప్ వచ్చి 10% పెరిగి కరెక్ట్గా హై లెవెల్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి రియాక్షన్ అయ్యే సమయంలో లాంగ్ పొజిషన్స్ లాంటిది అవాయిడ్ చేయొచ్చు. సో టైమింగ్ అనేది ఫ్యూచర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఉన్నాయంటే కనుక 780 లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఇన్ఫోసిస్ M&M ఇవాళ నెక్స్ట్ టాప్ గెయినర్గా ఉంది. ఇవాళ ఇంచుమించు ఒక 1% పైగా పెరిగింది M&M. ఓవరాల్గా మనకి మహీంద్రా చూస్తే కనుక ఈ మధ్య మనకి ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. అందులో మహీంద్రా కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్ ₹1,000 నుంచి ₹650 వరకు పడిపోయిన ఈ స్టాక్ 40% పైగా రియాక్షన్ వచ్చి గత కొన్ని వారాలుగా 660 దగ్గర రికవరీ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ట్రెండ్ ఇంకా పూర్తిగా పెరిగినట్టు కనిపించట్లేదు. ఈ ర్యాలీలో చూస్తే కనుక మహీంద్రా బాగా అండర్ పెర్ఫామ్ చేసిన ఒక స్టాక్. సో కాకపోతే ఈ లెవెల్లో టెక్నికల్గా ఉంది కాబట్టి పాజిటివ్గా ఉంది కాబట్టి ఒక నెక్స్ట్ ర్యాలీలో అంటే మార్కెట్ కన్సాలిడేషన్ కరెక్షన్ పూర్తయ్యి మళ్ళీ పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు అప్పుడు బహుశా కాస్తే కన్సిడర్ చేయొచ్చు మహీంద్రా. నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక TCS 1.3% వరకు పెరిగింది. ₹2,073 క్లోజ్ అయింది. సో 2,000 దగ్గర మనకి TCS చాలా కాలం కన్సాలిడేషన్ అయిన విషయం మనకి తెలిసింది. మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఒక 2,080 వరకు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఈ లెవెల్లో మరి TCS షార్ట్ టర్మ్లో ఎలా ఉంటుంది అనుకుంటే
ట్రెండ్ పాజిటివ్గానే కనిపిస్తోంది. కాకపోతే గత నెల బట్టి చూస్తే కనుక 2100 దగ్గర టాప్ ఏర్పడింది. మొన్న అక్టోబర్లో కూడా ఒక టాప్ ఏర్పడింది, మొన్న మార్చిలో ఫిబ్రవరిలో కూడా ఒక టాప్ ఏర్పడింది. సో 2100 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తోంది టీసీఎస్కి. ఒకవేళ కనుక ఈ 2-3 రోజుల్లో లేదంటే వచ్చే షార్ట్ టర్మ్లో 1 వీక్లో కనుక 2100 కూడా బ్రేక్ అయ్యి దానిపైన క్లోజ్ అవుతే అప్పుడు ఫ్రెష్ లాంగ్ పొజిషన్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ప్రస్తుతం కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. హోల్డ్ కేటగిరీ క్లోజ్ అబౌట్ 2100 అంటే ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ని మళ్ళీ కన్సిడర్ చేయొచ్చు ఒక స్టాప్ లాస్ పెట్టి షార్ట్ టర్మ్లో. నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఇవాళ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఇవాళ ఇంచుమించు ఒక 0.8% వరకు పెరిగింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఓవరాల్గా మనకి పవర్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం ఒక స్వల్ప రికవరీలోకి వెళ్ళటం మనం చూసాము. 180 రూపాయల దగ్గర మనకి పవర్ గ్రిడ్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపించింది. ఎందుకంటే మొన్న జూలైలో చూస్తే కనుక 2018లో 180-180 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకుంది. డిసెంబర్లో ఒక బాటం ఏర్పడింది, ఫిబ్రవరిలో ఒక బాటం, తర్వాత ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ సపోర్ట్ తీసుకున్నాక మొన్న ర్యాలీలో 180 లెవెల్స్ నుంచి 205 వరకు వెళ్ళింది. 205 దగ్గర కరెక్ట్గా ప్రస్తుతానికి రెసిస్టెన్స్ ఎదుర్కొంటోంది. ఎందుకంటే 2 వారాల క్రితం ఒక టాప్ ఏర్పడింది. అలాగే మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో చూస్తే కనుక 205 దగ్గర ఒక స్ట్రాంగ్ టాప్ ఏర్పడింది. సో డబల్ టాప్ ప్యాటర్న్ వీక్లీ చార్ట్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి 205 లెవెల్స్లో ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా 205 లెవెల్స్ పైన కనుక నిలబడితే అప్పుడు ఫర్దర్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి హోల్డ్, లేదంటే 200-205లో షార్ట్ టర్మ్లో సెల్ కేటగిరీ. నెక్స్ట్ టాప్ లూజింగ్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ 4.8% వరకు పడింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మనకి ఇవాళ మన న్యూస్ చూసాము. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఒక మేజర్ మెర్జర్ వార్త రావడం మనం చూసాము. అందువల్ల మనకి ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ బాగా స్ట్రాంగ్గా పెరిగింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ స్వల్పంగా రియాక్ట్ అయింది. కానీ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 600 రూపాయల దగ్గర మన ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి పెరుగుతూ ఇంచుమించు 30% వరకు షార్ట్ టర్మ్లో బాగా పెరిగిన స్టాక్. బహుశా ఈ న్యూస్ ఇంత క్రితమే యాంటిసిపేట్ చేయటమో లేదంటే రావడమో జరిగి ఉంటుంది. అందువల్ల ఈ స్టాక్ 600 నుంచి 900 రూపాయల వరకు 30% వరకు విపరీతంగా పెరిగింది. 900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో ఓవర్బాట్ ఉంది కాబట్టి పైగా మనకి సెల్లా న్యూస్ అన్న నానుడి మనకి తెలిసిందే కాబట్టి న్యూస్ వచ్చేసింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి విశ్లేషకుల ప్రకారం చూస్తే కనుక ఈ 2 స్టాక్స్కి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి బ్యాంకింగ్ సెక్టార్లో ఒక ఎంట్రీ దొరుకుతుంది. అలాగే లక్ష్మీ విలాస్ బ్యాంక్కి కూడా అంత స్ట్రాంగ్గా లేని ఒక ప్రైవేట్ బ్యాంకు. ఈ స్టాక్ కూడా ఒక మంచి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి కంపెనీ దొరికింది కాబట్టి సో 2 కంపెనీస్కి పాజిటివ్గా ఉంటుందని చెప్పి విశ్లేషకులు కూడా చెప్పుకుంటున్నారు. లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఒకసారి మనం టెక్నికల్గా చూస్తే కనుక అంత క్రితం బాగా పడిపోయిన స్టాక్ 100 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పడి మొన్న ఫిబ్రవరి మధ్యలో 50 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఇంచుమించు 97 రూపాయల వరకు ఆల్మోస్ట్ డబల్ అయింది షార్ట్ టర్మ్లో లక్ష్మీ విలాస్ బ్యాంక్. సో లక్ష్మీ విలాస్ బ్యాంక్ మటుకు బాగా స్ట్రాంగ్గా పాజిటివ్గా రియాక్ట్ అయింది. అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మటుకు ఒక స్వల్ప రియాక్షన్ వచ్చింది. ఆ రియాక్షన్ కూడా పూర్తిగా టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో బేసికల్గా లాంగ్ పొజిషన్స్ ఎక్కువ ఉంటాయి, ట్రేడర్స్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, షార్ట్ టర్మ్ పొజిషన్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంచెం ఆపరేటర్లు షార్ట్ టర్మ్ ఫ్యూచర్స్ ట్రేడర్స్ కొంచెం లాంగ్ ఇన్వెస్టింగ్ చేస్తారు. కాబట్టి ఇంకా న్యూస్ వచ్చేసింది కాబట్టి త్వరగా ఎగ్జిట్ అవుతున్న ఉద్దేశంతో ఎగ్జిట్ అవుతుంటారు. నెక్స్ట్ ఐఓసి వాళ్ళ 4% వరకు రియాక్ట్ అయింది వాళ్ళ ఐఓసి. ఈ మధ్యకాలంలో మనకి చూసాము ఐఓసి, హెచ్పిసిఎల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఒక రియాక్షన్ ట్రెండ్లో ఉండడం మనం చూసాము. దానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి ఐఓసి లాంటి స్టాక్స్ పడటానికి క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చూస్తే కనుక ఈ 3 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో చూస్తే కొంచెం టెక్నికల్గా వీక్గా ఉన్న స్టాక్స్. ఎందుకంటే హెచ్పిసిఎల్, విపిసిఎల్ చూస్తే కనుక వెర్టికల్గా అవుట్ పెర్ఫార్మ్ చేస్తూ స్ట్రాంగ్ రిటర్న్స్ పోస్ట్ చేసిన స్టాక్స్. ఐఓసి చూస్తే మటుకు కరస్పాండింగ్గా ఈ 2 స్టాక్స్, ఈ 2 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంత బాగా పెర్ఫామ్ చేసినట్టుగా ర్యాలీలో అంత పెర్ఫామ్ చేయలేదు. పైగా మనకి 160, 170 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం ఐఓసిలో కూడా రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. సో ఈ మధ్య కొంచెం పెట్రోల్ ప్రైసెస్ తగ్గటము, క్రూడ్ పెరగటం అనేది ఈ 2 కొంచెం ఈ సెక్టార్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ 3% వరకు పడింది. బజాజ్ ఫైనాన్స్ ఇవాళ 3,220 రూపాయల్లో క్లోజ్ అయింది బజాజ్ ఫైనాన్స్.
కానీ ఓవరాల్గా మనకి బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో చూస్తే కనుక ఈ ర్యాలీలో బాగా స్ట్రాంగ్గా అవుట్ పెర్ఫామ్ చేసింది లాస్ట్ 6 monthsలో. మనకి క్రాష్ క్రంచ్ ఉందని, ఎన్బిఎఫ్సిస్ అని బాగా నెగిటివ్గా ఉన్నాయని చెప్పినప్పటికీ మార్కెట్ వర్గాలు, కానీ ఈ సెక్టరే మనకి ఈ ర్యాలీలో బాగా పెర్ఫామ్ చేసింది. ముత్తూట్ ఫైనాన్స్, మన్నపురం, బజాజ్ ఫిన్సో, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. సో ప్రస్తుతానికి ఈ స్టాక్ చూస్తే కనుక 2000 నుంచి 3000 వరకు పెరిగింది. సో 3000 ముఖ్యంగా లాస్ట్ 7 వారాలుగా కంటిన్యూస్గా పెరిగిన తర్వాత మార్కెట్ రియాక్షన్తో పాటు ఒక సాధారణ రియాక్షన్ ట్రెండ్లోకి ప్రస్తుతానికి ఎంటర్ అయింది బజాజ్ ఫైనాన్స్. అలాగే వేదాంత ఇవాళ 2.7% వరకు పడింది ఇవాళ. వేదాంత కూడా చూస్తే కనుక ఓవరాల్గా మనకి అంత స్ట్రాంగ్గా లేని స్టాక్. మనకి ఈ మధ్య ఓవరాల్గా షార్ట్ టర్మ్ టెక్నికల్ పిక్చర్ చూస్తే కనుక 250 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పడి 150 నుంచి కొంచెం 195 వరకు పెరిగి 195-200 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తోంది వేదాంతకి. సో 200 దగ్గరకు వచ్చేసింది కాబట్టి కొంచెం న్యాచురల్గా 200 దగ్గర ఎవరైతే మొన్న నవంబరు, డిసెంబర్, జనవరిలో హెవీ అక్యుములేషన్ చేస్తున్నారో 200లో వాళ్ళకి రేట్ వచ్చింది కాబట్టి లాస్ తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. నో లాస్ నో ప్రాఫిట్ వచ్చినా సరే. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ విధంగా ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ సైకాలజీ బట్టి మూవ్ అవుతుంటుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే ఎస్ బ్యాంక్ 270 రూపాయల నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తోంది. ఎస్ బ్యాంక్కి 170 రూపాయల నుంచి బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్, ప్రైవేట్ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్ ఎస్ బ్యాంక్. సో ఎస్ బ్యాంక్ కూడా చూస్తే కనుక 280-290 లెవెల్స్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ తోటి ఒక స్వల్ప రియాక్షన్ చూస్తున్నాం ఎస్ బ్యాంక్. సో ఇది మనకి టాప్ పెర్ఫార్మింగ్ స్టాక్. అలాగే ఒకసారి మనకి మిగతా స్టాక్స్ చూద్దాం. మనకి జనరల్గా మొమెంటమ్, జనరల్గా ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉన్న స్టాక్ ఒకసారి చూద్దాము. వాటిల్లో టాప్ గెయినర్స్ ఏదో, టాప్ లూజర్స్ ఏదో. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక నెంబర్ 1 స్టాక్ జైకార్ప్. జైకార్ప్ ఇవాళ 12% వరకు పెరిగింది. బేసికల్గా మనకి ఫ్యాబ్రిక్స్ రంగంలో ఉన్న జైకార్ప్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గా ఉన్న స్టాక్. 170 రూపాయల నుంచి 90 రూపాయల వరకు ఇంచుమించు 70-80% వరకు పడిన స్టాక్ జైకార్ప్. టెక్స్టైల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా జనరల్గా సెక్టర్ వీక్గా కనిపిస్తుంది. ఏవో 1-2 కంపెనీస్ తప్ప ఓవరాల్గా జైకార్ప్ కూడా అంత ఫండమెంటల్గా చూస్తే కనుక అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్గా కనిపించట్లేదు జైకార్ప్కి. సో ఓవరాల్గా మనకి డేటా కూడా పెద్ద ఎక్కువ కనిపించట్లేదు జైకార్ప్కి. ఇన్ఫ్యాక్ట్ ఈక్విటీ చూస్తే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ మనకి జైకార్ప్లో చూస్తే కనుక రుణ భారం మటుకు ఎక్కువ కనిపిస్తుంది జైకార్ప్కి. సో బహుశా నేను అనుకుంటే ఇది అన్న కొంచెం టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. సో ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఒకసారి మనం టెక్నికల్గా ఎలా ఉందని చెక్ చేద్దాం. టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలం 90 రూపాయల నుంచి 120 రూపాయల వరకు వెళ్ళి 120 అనేది మనకి లాస్ట్ 4 నెలలుగా ఏర్పడిన టాప్. అది నవంబర్లోను, జనవరిలోను, మొన్న మార్చిలోను ఏర్పడిన టాప్ని టెక్నికల్గా బ్రేక్అవుట్ చేసింది జైకార్ప్. సో షార్ట్ టర్మ్ చూస్తుంటే కొంచెం జైకార్ప్ పాజిటివ్గా కనిపిస్తుంది టెక్నికల్గా. కాబట్టి ఉన్నాయంటే హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతానికి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే. ఇవాళ మోతీలాల్ ఓస్వాల్ చూస్తే కనుక ఇంచుమించు ఒక టాప్ 8% వరకు బాగా పెరిగిన స్టాక్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ మధ్య చూస్తే కనుక 580 రూపాయల నుంచి 700 రూపాయల వరకు కంటిన్యూస్గా పెరుగుతూ అసలు స్టాక్ మోతీలాల్ ఓస్వాల్. సో ఫ్రెష్ బయింగ్ ఉన్నాయంటే హోల్డ్ చేయొచ్చు. కోర్స్ బ్రోకరేజ్ కంపెనీస్లో ఇదొక వన్ ఆఫ్ ది టాప్ రెప్యూటెడ్ బ్రోకింగ్ ఫర్మ్ అనేది మనకి విషయం తెలిసిందే. కాకపోతే మనకి ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 700 రూపాయల్లో. ఎందుకు రెసిస్టెన్స్ అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో వీక్లీ చార్ట్లో ఒక స్ట్రాంగ్ టాప్ ఏర్పడింది. జనవరిలో చూస్తే కనుక ఒక డబల్ టాప్ ప్యాటర్న్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఆ 700 రూపాయలని మూడోసారి టెస్ట్ చేస్తోంది షార్ట్ టర్మ్లో. ఈ టెస్టింగ్ చేసే సమయానికి రన్అప్ వచ్చేసింది. కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి కొంతకాలం ఆగే అవకాశం కనిపిస్తుంది టెక్నికల్గా. ఓవరాల్గా మనకి చూస్తే కనుక ఫండమెంటల్గా మోతీలాల్ ఓస్వాల్ స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. కన్సిస్టెంట్గా రిటర్న్ ఇస్తున్న కంపెనీ, కన్సిస్టెంట్గా మంచి గ్రోత్ చూపిస్తున్న, ఒక మంచి డివిడెండ్ పే చేస్తున్న కంపెనీ మోతీలాల్. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక బాగానే కనిపిస్తోంది. మొన్న డిసెంబర్ క్వార్టర్ కూడా చూస్తే కనుక పర్వాలేదు. కాకపోతే అంతగతం క్వార్టర్లు చూస్తే కనుక కొంచెం ప్రీవియస్ క్వార్టర్స్తో పాటు రిజల్ట్స్ కొంచెం బాగా నెగిటివ్గా రావడంతో ఈ స్టాక్లో ఒక డీప్ రియాక్షన్ అనేది రావడం మనం చూసాం. ఈక్విటీ చూస్తే కనుక చాలా తక్కువగా ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక మోతీలాల్ ఓస్వాల్లో ఫండమెంటల్గా పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది.
అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఇవాళ 7% వరకు పెరిగింది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 70 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 97 రూపాయల వరకు పెరిగింది ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్. ఓవరాల్గా మనకి స్టాక్ కొంచెం వీక్గా ఉన్న విషయం మనకి కొన్ని కన్సర్న్స్ ఉండడం మనకు తెలుసు. బట్ కానీ ఇది కొంచెం ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాగా ఇది కూడా కొంచెం బాగా మొమెంటమ్ ఉన్న ఒక వాలటైల్ కౌంటర్. కొంచెం జనరల్గా ట్రేడింగ్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. రియల్ ఎస్టేట్ సెక్టర్ సైకిల్స్ కొంచెం పెరిగినప్పుడు పడినప్పుడు దానికి తగ్గట్టుగా ఈ స్టాక్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇవాళ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడ్డాయి. మోతీలాల్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ మటుకు ఒక 7% వరకు అప్ము వచ్చింది. మరి ఈ లెవెల్లో తీసుకోవచ్చా అంటే ఈ లెవెల్లో రిస్కే బెట్ అవుతుంది. ఎందుకంటే 100 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఐబీ రియల్ ఎస్టేట్కి. ఎందుకంటే గత కొన్ని నాలుగా చూస్తే కనుక మనకి అక్టోబర్లోను, మొన్న నవంబర్లోను, జనవరిలోను ఆల్రెడీ 100 రూపీస్ దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడింది. 3 టాప్స్ వీక్లీ చార్ట్లో ఏర్పడింది. ఇప్పుడు 4వ టాప్ ఈ లెవెల్లో ఏర్పడుతుంది. ఈ 4వ టాప్లో 100 రూపాయలకు వచ్చే సమయానికి ఒకసారి ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ రన్అప్ చూస్తే 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఆల్మోస్ట్ 30% వరకు రిటర్న్ వచ్చేసిన స్టాక్. ఒకవేళ కనుక ఈ రానున్న రోజుల్లో 100 రూపాయల పైన కనుక నిలబడితే 1 or 2 డేస్ అప్పుడు ఫ్రెష్ లాంగ్ పొజిషన్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక గేట్వే డిస్టిలరీ పార్క్స్. ఓవరాల్గా మనకి ఈ స్టాక్ చూస్తే కనుక గేట్వే మనకి వీక్గా ఉన్న విషయం తెలిసిందే. మనకి ఓవరాల్గా లాజిస్టిక్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నవి. కానీ టెక్నికల్గా ఏమవుతుందంటే మార్కెట్ బాగా పడినప్పుడు కొంతకాలము బేరిష్గా ఉన్నప్పుడు కొంచెం చాలా కౌంటర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫండమెంటల్స్ లేదంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ న్యూస్ అట్ దట్ టైం ఈ స్టాక్స్ అన్నీ కూడా టెక్నికల్గా ఒక ర్యాలీ అనేది ఉంటుంది. ఓవరాల్గా ట్రేడింగ్ ఇంట్రెస్ట్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంటుంది. సో మనకి ఓవరాల్గా మనకి ఈ గేట్వే చూస్తే కనుక మనకి లాజిస్టిక్స్లో ఉన్న ఇదొక మంచి కంపెనీ అనుకోవచ్చు, మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ అనుకోవచ్చు. ఓవరాల్గా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఆ సెక్టర్ అంత బాగలేదు, కంపెనీ కూడా చూస్తే కనుక అంత బాగలేదు. వాల్యుయేషన్స్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఓవరాల్గా లాస్ట్ 2 క్వార్టర్లు 3 క్వార్టర్లు చూస్తే కనుక అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. ఓవరాల్గా ఈ స్టాక్లో చూస్తే కనుక ఈక్విటీ కూడా కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా కొంచెం ఓకే రీజనబుల్గానే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా గ్రోత్ అంత లేకపోవడంతో ఈ స్టాక్లో అంత మూమెంట్ అనేది కనిపించలేదు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వోడాఫోన్ ఐడియా ఇవాళ 5.5% వరకు పెరిగింది. చాలా 17 రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఐడియా. ఓవరాల్గా మనకి ఇన్వెస్టర్లు చాలామంది అడుగుతుంటారు ఈ స్టాక్ తీసుకోవచ్చా, బహుశా తక్కువ ప్రైస్లో ఉంది, కొంచెం ఏమైనా పెరిగే అవకాశాలు డబుల్ అవ్వకపోదా అనే ఉద్దేశంతో. బట్ ఓవరాల్గా చూస్తే కనుక వోడాఫోన్ ఐడియా మనకి ఓవరాల్గా ఈ సెక్టర్ పైగా ఈ స్టాక్స్ కూడా అంత బాగా చేయట్లేదు కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశము అవాయిడ్ చేయడం మంచిది. ఈ టెలికామ్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం ఈ మధ్య భారతీ ఎయిర్టెల్ ఒకటి కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది, మిగతా అన్నీ అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఓరియంట్ సిమెంట్ ఇవాళ 5% పైగా పెరిగింది, 97 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక ఓరియంట్ సిమెంట్ మిగతా కొన్ని సిమెంట్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ హెడెల్బర్గ్ జేకే లక్ష్మితో పోలిస్తే అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఓరియంట్ సిమెంట్ కూడా చూస్తే కనుక ఈ మధ్య 65 రూపాయల నుంచి 100 రూపాయల వరకు బాగా బౌన్స్ బ్యాక్ అయిన స్టాక్, బాగా స్ట్రాంగ్ రన్అప్ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ కూడా కొంచెం ఉన్నవి హోల్డ్ చేసుకొని ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశము అవాయిడ్ చేయటం మంచిది. సో ఓరియంట్ సిమెంట్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. ఓరియంట్ సిమెంట్ ఒకసారి మనకి ఫండమెంటల్గా చూస్తే కనుక ఓవరాల్గా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా కనిపించలేదు మనకి. అలాగే మనకి ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అఫ్కోర్స్ లాస్ట్ 2-3 క్వార్టర్స్ లాస్ట్లో కూడా ప్రకటించిన స్టాక్ ఓరియంట్ సిమెంట్. సో డెట్ కూడా కనిపిస్తుంది, ఈక్విటీ కాకపోతే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఫ్లోటింగ్ స్టాక్ కూడా బాగా తక్కువ ఉంటుంది కాబట్టి సడన్గా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరైనా ఇన్వెస్టర్లు కానీ హెవీ పొజిషన్స్ తీసుకుంటే స్టాక్లో కూడా ఇటువంటి స్టాక్లో మంచి స్పర్ట్ వస్తుంది. సో ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయడం మంచిది. 100 రూపీస్ దగ్గర ప్రస్తుతం టెక్నికల్గా ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ లూజర్ గెయినర్స్ ఒకసారి త్వరగా చదివితే కనుక ఇవాళ విఎస్టీ ఇండస్ట్రీస్ అఫ్కోర్స్ ఫండమెంటల్గా మంచి స్టాక్ 5% వరకు పెరిగింది. పీసీ జ్యువెలర్స్ ఆ మధ్య కన్సర్న్స్తో పడి ఈ మధ్య కొంచెం బాగా పడిపోయిన తర్వాత 70 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం టెక్నికల్ బైలోకి రికవరీలో కనిపిస్తుంది. వాళ్ళు 4.5% పైగా పెరిగింది. ఫినోలెక్స్ కేబుల్స్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ 4.5% పైగా పెరిగింది. శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ బాగా పడిపోయి బేరిష్ ట్రెండ్ తర్వాత ఈ మధ్య ఒక చిన్న టెక్నికల్ రికవరీ చూస్తున్నాము, 4.5% వరకు పెరిగింది. ఇండియా బుల్స్ ఇంటగ్రేటెడ్ ఇవాళ 4.5% పెరిగింది. హెచ్డిఎల్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ ఇది ఈ మధ్య కొంచెం 4% వరకు పెరిగింది.
అలాగే నెక్స్ట్ టాప్ 5 స్టాక్స్ చూస్తే కనుక సెరా శానిటరీ వేర్, రెయిన్ ఇండస్ట్రీస్, కల్పతారు పవర్, ఆర్సీఎఫ్, జెట్ ఎయిర్వేస్, సన్టెక్ రియాలిటీ, అడ్వాన్స్ ఎంజైమ్, కాక్స్ అండ్ కింగ్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, లారస్ ల్యాబ్స్, ఏరీస్ లైఫ్ సైన్సెస్, అవెన్యూ సూపర్ మార్ట్స్, వక్రాంచి, గుజరాత్ గ్యాస్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, పరాగ్ మిల్క్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా ఒక 2 to 3% వరకు పెరిగిన స్టాక్. అలాగే ఒకసారి మనం టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం ఏమేంటి పడ్డాయో. ఒకసారి టాప్ లూజర్స్ లిస్ట్ చూస్తే కనుక వాళ్ళ బలరాంపూర్ చిమ్నీ వాళ్ళ ఒక 7-8% పైగా పడిన స్టాక్. ఓవరాల్గా మనకి షుగర్ ప్యాక్ చూస్తే కనుక బాగా సైక్లికల్, కొంచెం సెక్టరల్, గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ప్రకటనలను బట్టి జనరల్గా ఎక్కువ మూవ్ అవుతుంటుంది. కొంచెం ప్రాఫిట్స్ బాగా తక్కువ అయ్యాయి, కొంచెం డెట్స్ కూడా బాగా పెరిగిన విషయం మనకు తెలిసింది. కాకపోతే బలరాంపూర్ చిమ్నీ చూస్తే కనుక షుగర్ ప్యాక్లో బాగా ఈ లాస్ట్ 1 yearగా అవుట్ స్టాండింగ్ స్టాక్ ప్రైస్ మూమెంట్ మనం చూస్తున్నాము. ఈ స్టాక్ ప్రైస్ చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. ఎందుకంటే డెట్ కూడా బాగా చూస్తే కనుక కన్సిడరబుల్గా రెడ్యూస్ చేసుకున్న స్టాక్. గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత స్ట్రాంగ్గా లేపటికి, బట్ ఓవరాల్గా కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తుంది. కాబట్టి లాస్ట్ 2-3 క్వార్టర్లు డెట్ రిడక్షన్తో పాటు మంచి ప్రాఫిట్స్ కూడా కనిపిస్తున్న స్టాకు బలరాంపూర్ చిమ్నీ. అందువల్ల కొంచెం బాగా పెరుగుతూ వచ్చింది. ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది. సో ఓవరాల్గా ఫండమెంటల్స్ బాగా మెరుగవడంతో బలరాంపూర్ చిమ్నీ మనకి ఆల్మోస్ట్ 65-70 రూపాయల నుంచి డబల్ అయిపోయిన స్టాక్ 150 రూపాయల వరకు బాగా రన్అప్ వచ్చేసింది. ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ వారంలో కొంచెం హై లెవెల్ నుంచి రియాక్షన్ కనిపిస్తుంది బలరాంపూర్ చిన్నీలో. అలాగే డిఎల్ఎఫ్ ఇవాళ 8.5% వరకు పడిన స్టాక్. ఈ మధ్య మనకి చూస్తే కనుక ఆర్బీఐ రేట్ కట్ రాకముందు మనకి రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద మనకి బాగా ఆశలు చాలామంది ఇన్వెస్టర్లు పెట్టుకున్నారు. ఆ ఆశలు తగ్గట్టుగానే మనకి కొంచెం రేట్ కట్ కూడా బాగా తగ్గింది. హోమ్ బయర్స్ అందరికీ కూడా కొంచెం మధ్య పాజిటివ్ న్యూస్ రావడంతో కోర్టు దగ్గర నుంచి కూడా పాజిటివ్ ఆదేశాలు రావడంతో మనకి హోమ్ బయింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగాయి. సో డిఎల్ఎఫ్ కూడా చూస్తే కనుక 150-155 రూపాయల దగ్గర నుంచి 200 రూపాయల వరకు పెరిగింది. 200 రూపాయల దగ్గర ప్రస్తుతానికి టెక్నికల్ రియాక్షన్ కనిపిస్తుంది. 200 రూపాయల దగ్గర ఎందుకు రియాక్షన్ అంటే మనకి మొన్న ఆగస్టు సెప్టెంబర్లో చూస్తే కనుక 2 నెలల పాటు 5-6 వారాలు కంటిన్యూస్గా 200 రూపాయలు 210 రూపాయల దగ్గర మేజర్ టాప్ ఏర్పడింది. ఆ టాప్ వచ్చే టైంకి రన్అప్ అయిపోయి ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చింది. కాబట్టి ప్రస్తుతానికి డిఎల్ఎఫ్లో కూడా ఆ లెవెల్లో చిన్న రియాక్షన్ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్స్ చూస్తే కనుక గాడ్రేజ్ ప్రాపర్టీస్. అఫ్కోర్స్ ఫండమెంటల్గా స్ట్రాంగ్, మోరల్గా మనకి రియల్ ఎస్టేట్లో బాగా మొమెంటం ఉన్న కౌంటరు. సో మొమెంటం ఉన్న కౌంటర్స్ని ట్రాక్ చేసి కొంచెం అబ్జర్వ్ చేయడంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీటిని ఈ మంచి ఫండమెంటల్ మొమెంటం కౌంటర్స్ని ప్రతిసారి ఫండమెంటల్స్ టెస్ట్ చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గాడ్రేజ్ ప్రాపర్టీస్ ఉందనుకుందాము. ఇటువంటి స్టాక్స్ కొంచెం బాగా పడిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పెరిగే టైంకి బాగా కన్సాలిడేషన్ అయిపోయి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు తీసుకుంటే ఆటోమేటిక్గా 10-15% మూమెంట్ అనేది వస్తుంది. ఈ మధ్య చాలా స్టాక్స్ చూస్తే కనుక ఏ గ్రూప్లో స్టాక్సే అన్నీ 20-30% వరకు ఒక నెల 2 నెలలు రిటర్న్ రావడం చూస్తున్నాం. జనరల్గా మనకి ఫండమెంటల్స్లో చాలామంది 10-15% రిటర్న్ వస్తే మంచి రిటర్న్స్ అనుకోవచ్చు. అటువంటిది ఈ ఏ గ్రూప్ స్టాక్స్ జస్ట్ పూర్తిగా లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్లో తీసుకుంటే 20-30% వరకు స్ట్రాంగ్ రిటర్న్స్ కూడా వస్తుంది షార్ట్ టర్మ్లో. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఒకసారి లూజర్స్ చూద్దాం. రిలయన్స్ కమ్యూనికేషన్ ఈ మధ్య వార్తలు రావడం చూసాము, పెరగటము మళ్ళీ గత వారం రోజులుగా కంటిన్యూస్గా పడుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్ ఇవాళ 5% వరకు పడింది. మళ్ళీ క్లోజర్ టు 3.1 దగ్గర క్లోజ్ అయింది. 3 రూపాయల 10 పైసల్లో క్లోజ్ అయింది. ఏజిస్ లాజిస్టిక్స్ 4% పడింది. చెన్నై పెట్రో 4% పడింది. హింద్ పెట్రో 4% పడింది. స్వాన్ ఎనర్జీ, సెంచరీ ప్లైబోర్డ్, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్, ఎన్ఐటి టెక్నాలజీస్, ఐటీఐ, షిప్పింగ్ కార్పొరేషన్, సుందరం క్లేటాన్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ సిటీ, జిండాల్ స్టెయిన్లెస్ హిసార్, వీమార్ట్, షాపర్ స్టాప్, జస్టైల్, బీఈఎంఎల్, దీపక్ నైట్రేట్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, జయప్రకాష్ అసోసియేట్స్, ట్రెంట్, మహీంద్రా హాలిడేస్, స్ట్రాంగ్ కంపెనీ మహీంద్రా, బజాజ్ ఎలక్ట్రికల్స్ అది కూడా మంచి కంపెనీ, వెంకీస్, టారెంట్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, వేదాంత, ఆర్ఈసీ, టాటా మోటార్స్, రిలయన్స్ పవర్, జైన్ ఇరిగేషన్, డిష్ టీవీ, జిఎంఆర్ ఇన్ఫ్రా, ఐసిఐసిఐ, జీఈ టీఎన్డి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, నవకార్ కార్పొరేషన్, విఐపి ఇండస్ట్రీస్, బాంబే డైయింగ్, బిఏఎస్ఎఫ్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, జేకే లక్ష్మీ సిమెంట్, హెక్సవేర్, జమ్నా ఆటో, కెనరా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కన్సాయ్ నెరోలెక్ పెయింట్ ఇవన్నీ కూడా ఒక 2-3% వరకు పడిపోయిన స్టాక్స్. సో ఇవాళ మార్కెట్లో చాలా రోజుల తర్వాత ఇవాళ ఒక రియాక్షన్ వచ్చింది.
టెక్నికల్గా చూస్తే కనుక ఎప్పుడైతే 11,500 దాటిందో ఆ హై లెవెల్లో స్లో అవటము, కొంచెం సెక్టర్ మిక్స్డ్గా రావటము మన లాస్ట్ 4 రోజులుగా గమనిస్తూనే ఉన్నాము. సో దాని తగ్గట్టుగా ఇవాళ కూడా రియాక్షన్ వచ్చింది. నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్లో మార్కెట్ 11,500 దగ్గర రెసిస్టెన్స్ సపోర్ట్ కనిపిస్తుంది. మొన్నటి వరకు రెసిస్టెన్స్గా ఉన్న 11,500 దాటింది కాబట్టి ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ అయింది. ఈ రియాక్షన్లో 11,500 వరకు అంటే 200-250 పాయింట్స్ 2% అనేది ఒక నార్మల్ టెక్నికల్ హెల్తీ మైనర్ రియాక్షన్ అనుకోవచ్చు. అప్పటి వరకు అక్సెప్టబుల్ కరెక్షన్ అనుకోవచ్చు. 11,500 దగ్గర మటుకు మార్కెట్ ఖచ్చితంగా సపోర్ట్ తీసుకొని కొంతకాలం కన్సాలిడేషన్ అయ్యి దానిపైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు లాంగ్ పొజిషన్స్ షార్ట్ టర్మ్లో స్వింగ్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్స్లో కానీ తీసుకోవచ్చు. ఒకవేళ 11,500 దగ్గర కనుక మార్కెట్ ఫెయిల్ అవుతే దాని కింద క్లోజ్ అవుతే మరి ఇంత షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వస్తుంది కాబట్టి నేను అనుకోవటం కొంతకాలం మార్కెట్ ఈ అప్ ట్రెండ్ సైకిల్ తర్వాత నెక్స్ట్ వచ్చే సైకిల్ కొంచెం కరెక్షన్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. బట్ కీలకమైన మద్దతు 11,500. దానిపైన నిలబడుతుందా, దాని కింద క్లోజ్ అవుతుందా అనేది మన షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్లు చూడవలసిన అంశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.